హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయేది రేంజ్ ఫంక్షన్ అనమాట. ఇన్ డెప్త్గా చెప్తున్నాను. సో నేను ప్రీవియస్ వీడియోలో రేంజ్ ఫంక్షన్ చెప్పాను, కానీ దీంట్లో ఫర్ లూపింగ్ స్ట్రక్చర్ యూజ్ చేసి రేంజ్ అనేది ఎలా రాయబోతున్నాం అనేది చూసుకోబోతున్నాం. సో జాగ్రత్తగా వినండి, బాగుంటుంది. అండ్ అసలు ఫస్ట్ రేంజ్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రీఫ్గా చెప్తున్నా. A range function in Python used to generate a sequence of number. ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ని జనరేట్ చేయడానికి రేంజ్ ఫంక్షన్ వాడతాం. సో దీంట్లో ఇంటీజర్ డేట్ ఇంటూ మాత్రమే, న్యూమరిక్ డేటా టైప్ మాత్రమే యాక్సెప్ట్ చేసిద్ది అనమాట. స్ట్రింగ్ అలాంటి వాటి యాక్సెప్ట్ చేయదు రేంజ్ అనే ఫంక్షన్. ఓకే కదా, క్లియర్ కదా. జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ కామన్గా ఎక్కడ వాడతామంటే ఫర్ లూప్స్లో వాడతాం. ఫర్ లూప్స్లోనే ఎందుకు వాడతామంటే రిపీటెడ్ యాక్షన్స్ అనేది ఫర్ లూప్లో ఎక్కువ అవుతుంది, ఎక్కువ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇట్ రిపీట్స్ అన్ యాక్షన్. ఓకేనా, ఎక్కువసార్లు నెంబర్ అనేది రన్ అయ్యిద్ది అనమాట, లూపింగ్ జరిగిద్ది. సో జనరల్గా ఫర్ లూప్ అనేది వాడతాం అంటున్నా. సో దీని సింటాక్స్ ఏంటి? దీనిలో మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి. మన సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకి ఇష్టం అనమాట. ఓకేనా, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏ సింటాక్స్ యూజ్ చేయాలో మనకు అర్థమైపోయింది ప్రాబ్లం చూసుకుంటే. ఫస్ట్ ఏమి ఇచ్చాను, ఇది క్యాపిటల్ ఆర్ కాదు, మీరు గుర్తుపెట్టుకుని స్మాల్ ఆర్తోనే స్టార్ట్ అయ్యింది రేంజ్ అనేది. రేంజ్ ఆఫ్ స్టాప్ అంటే ఏ నెంబర్ దగ్గర స్టాప్ కావాలి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్, దీని ఒక సింటాక్స్ అనమాట. రేంజ్ ఆఫ్ స్టార్ట్ కామా స్టాప్ అంటే ఏ నెంబర్ దగ్గర స్టార్ట్ కావాలి అండ్ ఏ నెంబర్ దగ్గర స్టాప్ అవ్వాలి అని. సో మీరు నెక్స్ట్ వచ్చేసి రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ స్టెప్ అంటే స్టార్ట్ స్టాప్ మధ్యలో ఒక్కొక్క నెంబర్కి ఎన్ని స్టెప్స్ వెయ్యాలి అన్నట్టుగా ఇది ఒక సింటాక్స్ అనమాట. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే స్టాపుల దగ్గర ఎండింగ్ వాల్యూ అనేది ప్రింట్ కాదు. ఓకే, సపోజ్ మనం ఇక్కడ 5 వరకు ప్రింట్ చేయి అంటే 5th నెంబర్ అనేది ప్రింట్ కాదు, 0 1 2 3 4 వరకు ప్రింట్ అయ్యింది. ఓకేనా, అది ఇండెక్స్ వాల్యూ అనేది 5 వరకు ప్రింట్ అయ్యేది. కానీ మనం ఏమనుకుంటాం, 5 అనే నెంబర్ రాలేదు, ఇది రాంగ్ అనుకుంటాం. కానీ కాదు, 5 అనేది లాస్ట్ డిజిట్ అనేది ప్రింట్ కాదు అనమాట. ఓకే కదా, దీని ఒక సింటాక్స్. నెక్స్ట్ వచ్చి పారామీటర్స్ అనమాట. అసలు పారామీటర్స్ ఏంటో చూద్దాం. స్టార్ట్ అంటే ఏంటి, స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ద సీక్వెన్స్. ఇట్ ఈస్ అన్న స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ద సీక్వెన్స్. ఒకవేళ మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి వాల్యూ, అది డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది అని అర్థం. ఓకేనా, స్టాప్ వచ్చి ఏంటి, ఎండింగ్ వాల్యూ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద రిజల్ట్. స్టాప్ అంటే నేను చెప్పాను కదా, ఎండింగ్ వాల్యూ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా, రిజల్ట్లో. అండ్ స్టెప్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ నెంబర్. రెండు నెంబర్స్ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉండాలో మన స్టెప్లో ఆ నెంబర్ రిప్రజెంట్ చేస్తే అన్ని స్టెప్స్ జంప్ చేయి రిజల్ట్ ఇచ్చింది అనమాట. డిఫాల్ట్ ఇట్ ఈస్ అన్ 1. సో దీని ఒక పారామీటర్స్. నెక్స్ట్ ఏంటి, ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. దేనికి, ఫర్ రేంజ్ ఆఫ్ స్టాప్ అనమాట. సో మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ఇచ్చి ప్రింట్ ఐ ఇచ్చాను. మీరు గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఫంక్షన్ వాడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు రన్ చేస్తే ఏమొచ్చింది, 0 1 2 3 4. ఇక్కడ మనం అనుకోవచ్చు 5 అనేది ప్రింట్ కాలేదని, కానీ చెప్పాను కదా ఇక్కడ పారామీటర్స్లో ఎండింగ్ వాల్యూ ఈ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద రిజల్ట్. 5 అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో ప్రోగ్రామ్ ప్రకారం ఇండెక్స్ వాల్యూ చూసుకుంటే 5 అనే ఉంటుంది. చూడండి, 0 1 2 3 4 5 కదా, ఇండెక్సింగ్ వాల్యూస్ అన్ని 5 ఉన్నాయి. సో మీకు అది కాదు, మీరు 50 అనే తీసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా, 50 వరకు ప్రింట్ అయింది. మీరు అట్టనే చూడండి, లాస్ట్ చూడండి ప్రింట్ కాదు. మీరు 50 అనే కాదు, 500 తీసుకోండి, ప్రింట్ అవుతాయి. చూడండి, 50 500 కాదు, 5000. ఈ పర్టికులర్ నెంబర్ అనే కాదు, మీ ఇష్టం, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ రేంజ్ అనమాట. రేంజ్ ఆఫ్ స్టాప్ గురించి చెప్పా. నెక్స్ట్ ఏంటి, రేంజ్ ఆఫ్ స్టార్ట్ కామా స్టాప్ చూసుకోబోతున్నాం. స్టార్ట్ కామా స్టాప్ చూసుకుందాం. అసలు ఇక్కడ ఏంటో చూద్దాం వివరంగా. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 6 అంటే ఏంటి, 2 దగ్గర స్టార్ట్గా 6 దగ్గర స్టాప్ అవ్వు అని అర్థం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైంది, 2 3 4 5 6 అనేది ప్రింట్ కావాలి. సో నేను చెప్పినట్టుగా ఈ పారామీటర్లో ఎండింగ్ వాల్యూ ఇంక్లూడెడ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద రిజల్ట్. ఓకేనా, సో మీకు 6 అనే కాదు, 60 ఇచ్చామనుకోండి, 60 అనేది ప్రింట్ కాదు.
చూడండి 59 వరకు అయిపోయింది. ఓకేనా? సో డన్. ఇదేంటి స్టార్ట్ కామా స్టాప్ అనమాట. సో ఇంకోటి ఏంటి స్టార్ట్ కామా స్టాప్ కామా స్టెప్, ఇంకో సింటాక్స్. ఓకే, ఇది కూడా చూసుకుందాం. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇండెక్స్ ఎర్రర్ రాకుండా ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 10 వరకు ప్రింట్గా ఆ నెంబర్స్ మధ్యలో 2 స్టెప్స్ అనేది వెయ్యి అన్నట్టుగా చూడండి. ఇప్పుడు 10, ఇక్కడ 3 ఉంది, డిఫరెన్స్ ఏంటి 2, 3 5 ఉంది, డిఫరెన్స్ ఏంటి 2, 5 7 ఉంది, డిఫరెన్స్ ఏంటి 2, 7 9, డిఫరెన్స్ 2. ఓకేనా? సో నాకు 2 కాదు 3 ప్రింట్ 3 డిఫరెన్స్ కావాలన్నమాట. సో ఇక్కడ ఏమొచ్చింది 1 4, డిఫరెన్స్ ఎంత 3, 4 7కి డిఫరెన్స్ ఎంత 3. అర్థమైంది కదా? ఇప్పుడు 100 అన్నాం అనుకో, 1 to 100 వరకు డిఫరెన్స్ నాకు 3 కావాలి. చూడు 1 to 4, 7 to 10, డిఫరెన్స్ 3, 10 to 13, డిఫరెన్స్ 3, 13 to 16, డిఫరెన్స్ 3. ఓకే, 16 to 19 3, 22 to 25 3, 25 to 28, డిఫరెన్స్ 3. సో అట్లా సో ఆన్ అనమాట. 94 to 97, డిఫరెన్స్ వచ్చి 3. ఓకే కదా? ఈ ఒక స్టెప్ అనమాట. దీని ఒక అవుట్పుట్ చూసినాం. నెక్స్ట్ ఏంటి నెగిటివ్ స్టెప్ అనమాట. అసలు ఇప్పుడు పాజిటివ్ స్టెప్ చూసుకున్నాం కదా, నెగిటివ్ స్టెప్ అయితే ఎలాగా? ఓకేనా? ఫర్ ఐ ఇన్ రేంజ్ 10, 0, -2 అని ఇచ్చాం, నెగిటివ్ ఇచ్చాం. ఏమైంది? సో 10 దగ్గర స్టార్ట్ కా అన్నాం. ఓకేనా? 10 దగ్గర స్టార్ట్ అయ్యి -2 చేసుకుంటూ వెళ్దు అన్నాం. 10 దగ్గర స్టార్ట్ అయ్యేంత 10 - 8, డిఫరెన్స్ 2. ఓకేనా? 8 - 6 2, 6 - 4 2, 4 - 2 2. ఓకేనా? నెక్స్ట్ ఎక్కడి వరకు ఏంటి 0, 2, 0 2 అన్నట్టుగా. ఓకే కదా? మీకు అర్థమైంది కదా? విత్ నెగిటివ్ నెంబర్ కూడా మనం చేయొచ్చు అని అదొక ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఏంటి యూజింగ్ రేంజ్ ఫంక్షన్ విత్ ఫర్ లూప్. ఇప్పుడు ఫర్ లూప్ అనేది యూజ్ చేయలేదు కదా, ఐ మీన్ యూజ్ చేసాం కానీ లూపింగ్ అనేది జరగలేదు. ఓకే, ఇదొక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ స్ట్రక్చర్ అనమాట ఫర్ లూప్కి. ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ స్టార్ట్ స్టాప్ స్టెప్, దీంట్లో లూప్ అనేది ఇస్తామన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏమి ఇచ్చాను? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 ప్రింట్ హలో, 3 హలోస్ ప్రింట్ చేయని అర్థం. ఓకేనా? ఈ ఫర్ లూప్లో లూపింగ్ అని జరిగింది. ఫర్ ఐ ఇన్ రేంజ్ 3 అని ఇచ్చాం. ఇక నాకు 30 కానీ 300 ఇచ్చినా ప్రింట్ అవుతాయి. దిర్ ఇస్ నో లిమిట్. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటి జనరల్ ఫర్ లూప్కి. నెక్స్ట్ ఏంటి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఇమాజిన్ యూ హ్యావ్ 5 apples అండ్ వాంట్ టు ప్రింట్ ఈచ్ యాపిల్ నెంబర్. ఓకేనా? ఇమాజిన్ యూ హ్యావ్ 5 apples అండ్ వాంట్ టు ప్రింట్ ఈచ్ యాపిల్ నెంబర్. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అంటే నాకు ఎలా అవుట్పుట్ కావాలి? యాపిల్ 1, యాపిల్ 2, యాపిల్ 3 అని ప్రింట్ కావాలన్నమాట. నేను ఇక్కడ ఏం చేశాను? ఫర్ యాపిల్ ఇన్ రేంజ్ అని ఇచ్చి 1, 6 అవ్వు అన్నా. నాకు 5 అన్నా 5 యాపిల్స్ కావాలని చెప్పా. ఇక్కడ క్వశ్చన్ అదే కదా, ఐ ఇమాజిన్ యూ హ్యావ్ 5 యాపిల్స్ అని. సో ఇక్కడ నేను చెప్పినట్టు లాస్ట్ ఇంటీజర్ అని డిస్ప్లే కాదు అని. సో నాకు 5 వరకు కావాలి కాబట్టి నేను 6 అని ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు అన్ని 5 డిజిట్స్ అని ప్రింట్ అవుతాయి. చూడండి, ఫర్ యాపిల్ ఇన్ రేంజ్ అని ఇచ్చి 1 to 6 ఇచ్చా. ప్రింట్ ఫార్మాట్ స్ట్రింగ్ యూజ్ చేసి యాపిల్ నెంబర్ అని వచ్చి ఇక్కడ యాపిల్ అని డిస్ప్లే కావాలి. ఇప్పుడు చూడండి, రన్ చేసి చూద్దాం. యాపిల్ నెంబర్ 1, యాపిల్ నెంబర్ 2, యాపిల్ నెంబర్ 3, యాపిల్ నెంబర్ 4, యాపిల్ నెంబర్ 5. ఓకేనా? ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. దీని ఒక అవుట్పుట్. అసలు ఇంపార్టెంట్ నోట్ అనేది చూస్తున్నాం. రేంజ్ ఫంక్షన్ డస్ నాట్ ఇంక్లూడ్ ద స్టాక్ నెంబర్. రేంజ్ ఫంక్షన్ అనేది స్టాక్ నెంబర్ని ఇంక్లూడ్ అయ్యి ఉండదు అనమాట. సో మీరు కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకేనా? అంటే ఇట్స్ యువర్ విష్ అనమాట. ఈ 3 మనం ఇందాక చెప్పినట్టు 3 సింటాక్సెస్లో స్టాక్ నెంబర్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. మీకు కావాలంటే ఇంక్లూడ్ చేయొచ్చు అని అర్థం. ఓకే కదా? నెక్స్ట్ వచ్చి ద రిజల్ట్ ఆఫ్ రేంజ్ ఈజ్ నాట్ ఏ లిస్ట్ ఇన్ పైథాన్ 3. ఓకేనా? ద రిజల్ట్ ఆఫ్ రేంజ్ ఫంక్షన్ ఈజ్ నాట్ ఏ లిస్ట్ ఇన్ పైథాన్ 3.
It returns a range object when is memory efficient. If needed, convert it using a list of string. అంటే మనం రిజల్ట్ అనేది లిస్ట్ రూపంలో ఉండదు. మనకి లిస్ట్ రూపంలో ఉండాలంటే మనం ఈ స్టెప్ అనేది రాయాలి అని అర్థం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఎలాగంటే ఇట్లా వచ్చేది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాను, లిస్ట్ 0 1 2 3 4 0 ఇట్లా లిస్ట్ అనేది ఇచ్చాను. లిస్ట్ రూపంలో నాకు అవుట్పుట్ అనేది జనరేట్ చేయని. సో ఇది స్పెసిఫిక్గా డిఫాల్ట్గా లిస్ట్గా తీసుకోదు. అండ్ మనం లిస్ట్గా కన్వర్ట్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ రేంజ్ అని ఇచ్చి ఇక్కడ స్పెసిఫిక్ నెంబర్ మనం రాయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఫ్లో చార్ట్ చూసుకున్నాం. ఫర్ లూప్ విత్ రేంజ్ ఫంక్షన్, ఈ రెండు కాంబినేషన్లో అసలు ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఓకే, తర్వాత రేంజ్ ఫంక్షన్ గెట్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్. ఓకేనా? ఏ నెంబర్ ఎంతవరకు సీక్వెన్స్ కావాలో ఆ నెంబర్ అనేది ఇనిషియేట్ చేస్తాం అన్నమాట. తర్వాత ఏంటి, ఫర్ ఈచ్ నెంబర్ ఇన్ ద రేంజ్ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్. ఓకే, నెక్స్ట్ నెంబర్ అయితే ఎస్ అయితే రిపీట్ అయ్యింది. ఒకవేళ ఎస్ నో అయింది అనుకోండి ఎండ్ అయిపోయింది. ఎస్ అయితే రిపీట్ అయిపోయింది ఆ నెంబర్, నో అయింది అనుకోండి ఎండ్ అయిపోయింది. అండ్ లాస్ట్ వచ్చి సమ్మరీ టేబుల్. అసలు యూసేజ్ ఏంటి, కోడ్ ఏంటి, అవుట్పుట్ ఏంటో చూద్దాం. బేసిక్ ఏంటి, బేసిక్ కోడ్ ఎలా ఉంటుంది అంటే రేంజ్ ఆఫ్ 3 అంటే ఏం అవుట్పుట్ వచ్చింది, 0 1 2 వచ్చింది. స్టాప్కి అయితే రేంజ్ ఆఫ్ 2 దగ్గర స్టార్ట్గా 5 దగ్గర స్టాప్గా. సో 2 3 4. సో నేను ఇందాక చెప్పినట్టు లాస్ట్ డిజిట్ అనేది అవుట్ ఆఫ్ ద రేంజ్ అయిపోయింది, అది ప్రింట్ కాదు. నెక్స్ట్ ఏంటి, స్టెప్ అనమాట. రేంజ్ ఆఫ్ 1 10 3 అంటే 1 to 10 నెంబర్స్లో ఒక్కొక్క నెంబర్కి 3 స్టెప్స్ అని జంప్ కానీ. సో 1 4 7 వస్తే 1 4కి డిఫరెన్స్ ఎంత 3, 4 7కి డిఫరెన్స్ ఎంత 3. సో ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత బ్యాక్వర్డ్ అంటే మైనస్ వాల్యూస్ అనమాట. రేంజ్ ఆఫ్ 10 0 ఆఫ్ -2 అంటే 10 నుంచి స్టార్ట్గా 0 వరకు ఎండుకా అని అర్థం అనమాట. సో మీకు చెప్పినట్టుగా లాస్ట్ డిజిట్ అనేది ప్రింట్ అవ్వదు అని అర్థం. సో దీని డిఫరెన్స్ చూసుకుంటే 2 అనే ఉంటుంది చూడండి, -2 అనే ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ రేంజ్ ఫంక్షన్ ఇన్ పైథాన్ అనమాట. సో యూజింగ్ అన్ ఫర్ లూప్. మీకు అర్థమైంది కదా. అసలు రేంజ్ ఫంక్షన్ ఈజ్ అన్ యూజ్డ్ టు జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్. మెయిన్గా ఎక్కడ వాడతాం, ఫర్ లూపింగ్ రిపీటెడ్ యాక్షన్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ టైం. సో దీని ఒక సింటాక్స్. మన పారామీటర్స్ చూసుకుందాం. స్టాప్ ఎక్కడ వాడతాం, స్టార్ట్ ఎక్కడ వాడతాం, స్టెప్ ఎక్కడ వాడతాం. అండ్ పర్టికులర్గా రేంజ్ స్టాప్కి మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్కి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ స్టెప్ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. నెగిటివ్ స్టెప్ చూసుకున్నాం. అండ్ ఒక జనరల్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, హలో ప్రింట్ చేసాం. ఇంకోటి ఏమో యాపిల్ నెంబర్ ప్రింట్ చేసాం. అండ్ నోట్ పాయింట్స్ కూడా చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్లో చార్ట్ అనేది కూడా చూసుకున్నాము. నేను చిన్నగా స్క్రోల్ చేస్తున్నాను, ఎవరు రాయాలనుకుంటే రాసుకోండి. అండ్ బేసిక్గా యూసేజ్ చూసుకున్నాం, కోడ్ చూసుకున్నాం, అవుట్పుట్ చూసుకున్నాం, దాని ఒక రిజల్ట్ అనేది చూసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ రేంజ్ ఫంక్షన్. థ్యాంక్ యూ.